హిందూస్కి తిక్కలేస్తే హిందూస్ ఒకవేళ అనుకుంటే ఏ గవర్నమెంట్ అయినా చేంజ్ చేయగలుగుతారు, భయాన్ని ఒక్కసారి పక్కన పెడితే మేము ఏందో చూపిస్తాం అన్నట్టు. వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్కి కానీ మీరు పంపించినా లేకపోతే వాళ్ళు సేఫ్టీ లేదు అని ఫీల్ అయినా ఇక్కడ ఉన్న హిందూస్కి మేము కూడా అదే గతి తీసుకొస్తాం, అట్లనే టార్చర్ పెడతాం అని చెప్పి చెప్తున్నాడు. ఈ నా కొడుకులు మారరు సార్. ఇట్లాంటి పాకిస్తాన్ని కానీ బంగ్లాదేశ్ని కానీ ఎప్పటికీ నమ్మేది లేదు. వీళ్ళకు తగ్గట్టే మనం కూడా అట్లనే ఉండాలా. ఎప్పుడు కూడా ఇండియాలో ఇండియన్ ముస్లిమ్స్కి ఎప్పుడు హిందూస్తోని కానీ గవర్నమెంట్తోని ఇబ్బంది రాలేదు. అది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలా. బీజేపీ రూల్ చేస్తున్న దగ్గర 20+ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ కూడా మస్తు మంది ముస్లిమ్స్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నాడు. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని బయటకు పంపిస్తా అని చెప్పేసి ఎస్ఐఆర్ ఎప్పుడు చెప్పలేదు, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇల్లీగల్గా వచ్చి, అది బంగ్లాదేశీలు కానీ పాకిస్తాన్ కొడుకులు కానీ ఇల్లీగల్గా వచ్చి ఉన్న వాళ్ళని మాత్రమే బయటకు పంపించడం జరుగుతున్నది. ఇది ఫస్ట్ నువ్వు క్లియర్గా తెలుసుకో. 60 lakhs లీటర్స్ ఆయిల్ని ఇండియా బంగ్లాదేశ్కి ఇచ్చింది. ఇప్పటికీ హెల్ప్ చేస్తే వీళ్ళు ఇండియా మీద రివర్స్లా ఇండియాని పార్ట్స్గా డివైడ్ చేయాలా, ఇండియాలో ఇంకా అల్లకల్లోలు సృష్టించాలా, పాకిస్తాన్తో చేతులు కలిపేసి ఇండియాని నాశనం చేయాలా. నువ్వు చెప్తేనో ఇంకొకటి చెప్తేనో ఈ ఇండియా ఇనది. ఇండియాలో ఏ గవర్నమెంట్ ఉంచాలా, ఏ గవర్నమెంట్ దించాలా అది ఇండియన్స్కి మంచిగా తెలుసు. అంటే మీరు ఏం చేసినా, ఏ కంట్రీకి ఎంత ఆగం చేసినా, ఏం దింగాన్ చేసేసినా, ఎవరిని ఎట్లా బద్నాం చేసేసినా కానీ ఆ కంట్రీస్ చూసుకుంటూ కూర్చోవాలా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. బంగ్లాదేశ్లో ఉన్న మౌలానా ఇలియాతుల్లా అబ్బాసీ ఈయన రాడికల్ ఇస్లామిస్ట్కి ప్రమోట్ చేస్తాడన్నమాట. ఈయన ఇండియా గురించి వెళ్ళి, ఇండియాలో ఉన్న హిందూస్ గురించి వెళ్ళి, ముస్లిమ్స్ గురించి వెళ్ళి, ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ గురించి వెళ్ళి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఎందుకు పాస్ చేసిండు, ఏమని పాస్ చేసిండు, ఈ వీడియోలో ఒకసారి డీప్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ టాపిక్ అయ్యేసరికి మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ బంగ్లాదేశీ నా కొడుకులకి ఇండియన్ గవర్నమెంట్ గతంలో హెల్ప్ చేసింది, ఎందుకు చేసింది అబ్బా అనే ఫీల్కి వస్తారు చూడు. ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన చూడండి. ఇఫ్ ముస్లిమ్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ బికమ్స్ అన్సేఫ్, హిందూస్ విల్ నాట్ బీ సేఫ్ ఇన్ బంగ్లాదేశ్ అంట. వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్కి ఏదైనా ఆపద మీరు క్రియేట్ చేసినా, తప్పు చేసినోడిని లోపలేసినా, ముస్లిమ్స్కి మీరు కొంచెం అన్న డ్యామేజ్ అంటే ముస్లిమ్స్కి కొంచెం అన్న మీరు టార్చర్ లాగా ఏమన్నా అనిపించినా కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ కూడా అదే పరిస్థితికి పోతారు, వాళ్ళు సేఫ్గా బంగ్లాదేశ్లో ఉండరు అని చెప్తుండు. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో హిందూస్ని తగలబెట్టిండ్రు, ఫ్యామిలీస్ని రోడ్డు మీద వేసి కొట్టిండ్రు, బతుకుండగానే చెట్టుకు తగిలేసి నిప్పెట్టేసిండ్రు, మస్తు మందిని చంపేసిండ్రు కూడా. ఇట్లాంటి టైంలో ఈయన ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు అని అంటే, ఎప్పుడైతే మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయో అప్పటి దానికి ఒక 1 month నుంచి వెళ్ళి అక్కడ ఎస్ఐఆర్ అనేది ఇంప్లిమెంట్ అయింది. దాని త్రూ 80 lakhs ఇల్లీగల్గా ఉన్న బంగ్లాదేశీల్ని మనం రిటర్న్ పంపించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈసారి కూడా పక్కా మమతానే గెలుస్తుంది, భయంతోనైనా హిందువులు పక్కా ఓట్లేస్తారు అని చెప్పేసి బంగ్లాదేశీ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే, హిందూస్కి తిక్కలేస్తే హిందూస్ ఒకవేళ అనుకుంటే ఏ గవర్నమెంట్ అయినా చేంజ్ చేయగలుగుతారు, భయాన్ని ఒక్కసారి పక్కన పెడితే మేము ఏందో చూపిస్తాం అన్నట్టు ఆ రిజల్ట్ని చూపించిండ్రు. సీన్ మొత్తం రివర్స్ చేస్తే దీది దాదా బాయ్ అనుకుంటే అటు వెళ్ళిపోయింది. సువేందు అధికారి ఫామ్లోకి వచ్చేసిండు, గవర్నమెంట్ని ఫామ్ చేసింది బీజేపీ. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉండనో, లైక్ రేపిస్ట్లని కానీ, కరప్టెడ్ పర్సన్స్ని కానీ, దాదాలు గూండాగిరీలు చేసిన వాళ్ళని కానీ ఎవరిని వదిలిపెట్టము, పక్కా లోపలేస్తాము అని చెప్పిండ్రు. ఎవరు టీఎంసీ గూండాలు ఉన్నారు దాంట్లో. అయితే ఇప్పుడు వాళ్ళని తప్పు చేస్తేనే కదా లోపలేస్తారు, తప్పు చేయకుండా అయితే ఇండియన్ గవర్నమెంట్ కానీ జ్యుడిషియరీ కానీ ఊకోదు. సో తప్పు చేసిన వాళ్ళని మాత్రమే లోపలేస్తున్నామని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడు కానీ అవి స్టార్ట్ అయినాయి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఇల్లీగల్గా ఇంకా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారో వాళ్ళని వాళ్ళ దేశాలకు వెళ్ళిపోమని చెప్పడం, పంపించేయడం స్టార్ట్ అయింది. దీంతో ఈ మౌలానా ఏం చెప్తున్నాడు అని అంటే, అబ్బాసీ ఒకవేళ మీరు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్కి కానీ మీరు పంపించినా లేకపోతే వాళ్ళు సేఫ్టీ లేదు అని ఫీల్ అయినా ఇక్కడ ఉన్న హిందూస్కి మేము కూడా అదే గతి తీసుకొస్తాం, అట్లనే టార్చర్ పెడతాం అని చెప్తున్నాడు.
ఇది ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో, కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తారిక్ రెహమాన్ కూడా వాళ్ళ గవర్నమెంట్ని కూడా ఈయన వార్నింగ్ చేస్తున్నాడు కి మీరు ఇండియాకి ఇట్లాంటి వార్నింగ్స్ ఇవ్వాలా, ఇట్లాంటి ప్రెషర్ పెట్టాలా, లేకపోతే బాగోదని చెప్పి వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈయనకి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇండియాలో ఇండియన్ ముస్లిమ్స్కి ఎప్పుడు హిందూస్తోని కానీ గవర్నమెంట్తోని ఇబ్బంది రాలేదు. అది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలా. ఎందుకనంటే బీజేపీ రూల్ చేస్తున్న దగ్గర 20+ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ కూడా మస్తు మంది ముస్లిమ్స్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నాడు, ఇండియా భారత్ మాతకి జై అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇండియన్ హిందూస్ బాగా సేఫ్గా ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వే ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చినావో బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్కి సెక్యూరిటీ లేకపోతే అని చెప్పేసి, అక్కడ ఉన్న బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ అని చెప్పినకి మమతా బెనర్జీ మమ్మల్ని ఇట్లా వాడుకున్నది, హిందూస్ పైన అటాక్లు చేయమన్నది, వీటికి వాడుకున్నది, ఇప్పుడు మాకు ఇవి అన్నీ మేము బర్దాస్త్ చేయలేము, మేము కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని మేము మా ఇండియాని కాపాడుకుంటామని చెప్పిండ్రు. అసలు నువ్వేమనివి ఇక్కడ మా ఇండియన్స్ ముస్లిమ్స్ గురించి వెళ్ళి, మా ఇండియన్ హిందూస్ గురించి వెళ్ళి మేము ఇట్లా క్రియేట్ చేసి ఇట్లా అవుతున్నదని చెప్పడానికి నీకేం తెలుసు, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ ఎక్కువ తెలుసా నీకు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ ఉన్న హిందూ ముస్లిం మంచిగా ఉన్న వాళ్ళ మైండ్ సెట్లని ఖరాబ్ చేసి నువ్వు అక్కడ కూర్చొని ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని ఖరాబ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని బయటకు పంపిస్తా అని చెప్పేసి SIR ఎప్పుడు చెప్పలేదు, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇల్లీగల్గా వచ్చి, అది బంగ్లాదేశీలు కానీ పాకిస్తాన్ కొడుకులు కానీ ఇల్లీగల్గా వచ్చి ఉన్న వాళ్ళని మాత్రమే బయటకు పంపించడం జరుగుతున్నది. ఇది ఫస్ట్ నువ్వు క్లియర్గా తెలుసుకోవాలా. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి చొరబాటుదారులుగా వచ్చిన ఇల్లీగల్గా వచ్చిన ముస్లిమ్స్ని ఒకవేళ మేము రిటర్న్ పంపిస్తే అక్కడగా లీగల్గా అథారిటీగా ఉన్న హిందూస్ పైన నువ్వు కక్ష కడతా అంటే ఇది ఎక్కడి నుంచి వెళ్ళి అంటే మీరు ఏం చేసినా, ఏ కంట్రీకి పోయి ఎంత ఆగం చేసినా, ఏం దింగాన్ చేసేసినా, ఎవరిని ఎట్లా బద్నాం చేసేసినా కానీ ఆ కంట్రీస్ చూసుకుంటూ కూర్చోవాలా. కానీ లోకల్గా ఉన్న బంగ్లాదేశీ హిందువులకు మాత్రం మీరు సెక్యూరిటీ ఇయ్యరు. ఫస్ట్ బంగ్లాదేశ్లో ఉన్న రెహమాన్ గవర్నమెంట్ ఆ దేశం నుంచి వెళ్ళి ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఫస్ట్ బయటకు పంపించాలా. ఎందుకంటే అట్లాంటి మైండ్ సెట్ ఉన్న పబ్లిక్ అక్కడ ఉంటే ఆ కంట్రీ ఎప్పటికీ డెవలప్ కాదు, అండ్ ఆ కంట్రీకే ఎక్కువ ప్రమాదం కూడా ఉండొచ్చు. అండ్ లాస్ట్ టైం మనకి ఎప్పుడైతే ఆయిల్ది క్రైసిస్ వచ్చినాయో అప్పుడు బంగ్లాదేశ్కి 60 lakhs లీటర్స్ ఆయిల్ని ఇండియా బంగ్లాదేశ్కి ఇచ్చింది. అంటే ఇండియా బంగ్లాదేశ్ని ఇప్పటికి కూడా బ్రదర్హుడ్ కంట్రీ, ఫ్రెండ్షిప్ కంట్రీ లాగా ట్రీట్ చేసి ఇండియా ఇప్పటికీ హెల్ప్ చేస్తే వీళ్ళు ఇండియా మీద రివర్స్లో ఇండియాని పార్ట్స్గా డివైడ్ చేయాలా, ఇండియాలో ఇంకా అల్లకల్లోలు సృష్టించాలా, పాకిస్తాన్తో చేతులు కలిపేసి ఇండియాని నాశనం చేయాలా, పాకిస్తాన్ ఇండియా మీద వార్ వస్తే వీళ్ళు ఖుషి కావాలా, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలా. దయచేసి ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈయన కొడుకులు మారరు సార్. ఇట్లాంటి పాకిస్తాన్ని కానీ బంగ్లాదేశ్ని కానీ ఎప్పటికీ నమ్మేది లేదు. వీళ్ళకు తగ్గట్టే మనం కూడా అట్లనే ఉండాలా. వీళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇంత గట్టిగా ఓపెన్గా ఇస్తున్నారు అని అంటే స్టిల్ మనం ఇంకా వాళ్ళకి జాలి చూపించడమే. ఇంకొకసారి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఏ కంట్రీ అయినా కానీ ఇండియా మీద ఇవ్వాలా అని అంటే వాళ్ళకు వణికిపోవాలా. అజిత్ దోవల్ గారు కానీ మన NIA టీం కానీ చెప్పేంత వరకు అరే మీ బంగ్లాదేశ్లోనే టెర్రరిస్ట్ కొడుకులు ఉన్నారు రబీ, మీ ఆర్మీలో కలిసిపోయి ఉన్నారని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ వాళ్ళకి తెలియలేదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇండియా మీద, ఇండియన్ హిందూస్ ముస్లిమ్స్ మీద ఇట్లా కామెంట్ చేస్తున్నారు అని అంటే ఇక వాళ్ళకి ఎంత దిగజారిపోయి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆ మౌలానా గారికి నేను చెప్తున్న ఒకటి క్లారిటీ ఏంటంటే మేము పంపించేస్తా అన్నది, మా గవర్నమెంట్ ముస్లిమ్స్ని పంపించేస్తా అన్నది ఇల్లీగల్గా సొచ్చిన వాళ్ళని మాత్రమే. ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇండియన్గా ఉన్న ఏ ముస్లింకి కూడా ఇండియా బయటికి పంపరు. అండ్ వాళ్ళకి రైట్ ఉన్నది ఇండియన్ ముస్లిమ్స్గా ఇండియాలో ఉండే అంత. మీరు చెప్పినంత మాత్రాన మేము వాళ్ళకి యాంటీ అయిపోయి వాళ్ళపైన ఏమో చేస్తాము అని అనుకోవడం మీ భ్రమ. అండ్ ఇప్పటిదాకా ఇండియాలో 20+ స్టేట్స్లలో ఎక్కడైతే బీజేపీ రూల్ చేస్తుందో అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ఇండియాలో ముస్లిమ్స్ సేఫ్గానే ఉన్నారు అని కూడా అది ప్రూవ్ చేసిండ్రు. నువ్వు కొత్తగా ఇంకొక డ్రామాని క్రియేట్ చేసేసి ఇప్పుడు బెంగాల్ని మళ్ళీ ఇంకొక థ్రెటన్గా తీసుకెళ్లాలనుకున్నా మీరు ఏం చేయాలనుకున్నా ఇప్పుడు అక్కడ పప్పులు ఉడకవు. అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ అండ్ సువేందు అధికారి. అక్కడ ఇంతకు ముందు లెక్క మీరు ఎట్లా చెప్తే అట్లా అయినే దీది లేదు, నా TMC గవర్నమెంట్ లేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏవైతే కేసులు, రేపులు అండ్ ఈ ధమ్కీలు, దాదాగిరీలు ఎవరెవరైతే చేసిండ్రో వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని గవర్నమెంట్ మన అక్కడ ఉన్న సువేందు అధికారి గవర్నమెంట్ లోపల వేస్తుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. పడకుండా మాత్రం వదలరు. ఎందుకనంటే
టీఎంసీ గూండాలు చేసిన కథ వల్లనే ఇన్ని సంవత్సరాలు నరకం చూసినా అక్కడ బెంగాల్ పబ్లిక్ గవర్నమెంట్ని చేంజ్ చేసి వాళ్ళు సేఫ్గా ఉండాలి కాబట్టే ఆ గవర్నమెంట్ని తీసుకొచ్చుకున్నారు. నువ్వు చెప్తేనో ఇంకొకటి చెప్తేనో ఈ ఇండియా ఈనది. నువ్వు అదంతా ఫేక్ ఎజెండాని క్రియేట్ చేయడానికి ట్రై చేయకండి. ఇండియాలో ఏమి ఇవ్వాలో ఇండియన్స్కి మంచిగా తెలుసు. ఇండియాలో ఏ గవర్నమెంట్ ఉంచాలా ఏ గవర్నమెంట్ దించాలా అది ఇండియన్స్కి మంచిగా తెలుసు. మీరు చెప్తే ఏ స్టేజ్లో మేము లేము. అండ్ మా గవర్నమెంట్కి క్లియర్గా తెలుసుకి ఎవరు ఇండియాోడు ఎవడు బయటోడు, ఎవరిని లోపల ఉంచాలా ఎవరిని బయటకు పంపించాలని చెప్పేసి. సో మీరు మీ నోరుని మీరు జాగ్రత్తగా పెట్టుకొని మీ దగ్గర మీరు మంచిగా ఉంటే మంచిది అందరికీ. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.